మూడవ శ్లోకం. వసితం పాండుపుత్రాణం ఆచార్య మహితం చమం యుద్ధం ద్రుపదపుత్రేణ తవ శిష్యాన దిమిత. ఓ గురుదేవ, ద్రుపదుని కుమారుడైన మీ తెలివైన శిష్యుడు చాలా నైపుణ్యంగా ఏర్పాటు చేసిన పాండు కుమారుల గొప్ప సైన్యాన్ని చూడండి. ఒక కుటుంబం ఆర్థిక ఇబ్బంది పడుతూ కూడా తమ బడ్జెట్ కన్నా మించి ఒక ఇల్లు కొన్నారు. ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది మరియు బిల్లులు చెల్లించాల్సిన డబ్బు కూడా చాలా ఎక్కువ. అయితే ఇక్కడ కుటుంబం అంతా కలిసి కూర్చొని ఆ సమస్య తాలూకా సమాధానాన్ని వెతకకుండా మీ యొక్క భాగస్వామిని, నువ్వే కదా పెద్ద ఇల్లు కావాలని కోరుకున్నావు, విలాసవంతంగా జీవించాలని కోరుకున్నావు, ఇప్పుడు ఇది నా అప్పు కాదు నీ అప్పు, నువ్వు వేసిన లెక్కలు సరిగ్గా లేకపోవడం వల్లే నేను ఇంత బాధపడుతున్నా అని అనడం ఎంత మాత్రం భావ్యం కాదు. ఇక్కడ దుర్యోధనుడు కూడా భయాన్ని లోపల పెట్టుకొని గురువు ద్రోణాచార్యుడిని విద్యను అవమానిస్తూ తనను తాను సమర్థించుకుంటున్నాడు. ఎలా అయితే ఆ భాగస్వామి భయంతో అది నా అప్పు కాదు అంటూ సమర్థిస్తున్నాడో, ఇది మరొక వ్యక్తిని ఒక విలన్ గా వేరు చేస్తూ సమస్య యొక్క భారాన్ని నివారించడానికి చేసే ప్రయత్నం.